కృష్ణమాదిగపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. కృష్ణమాదిగ వెనకాల ఏ పార్టీ ఉందో అందరికీ తెలుసంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు. వాళ్లు ఆడిస్తున్నట్లు కృష్ణమాదిగ ఆడుతున్నారని ఆరోపణ చేశారు. దళితుల్లో ఏ వర్గానికి వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని తేల్చి చెప్పారు. మందకృష్ణ రేటింగ్ కోసం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అగ్రవర్ణాల్లో ఉన్న 10% రిజర్వేషన్లో వర్గీకరణ లేనిది మరి ఎస్సీల్లో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. రైతులందరూ కూడా ఐక్యంగా ఉండాలి, బలంగా ఉండి కొట్లాడినప్పుడే మన హక్కులు మనం సాధించుకోవచ్చు. దీంట్లో ఎవరి వాటా ఎవరు తీసుకునేది అవసరం లేదు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్మానంలో క్లియర్గా ఉంది, ఎంపెరికల్ డేటా, ఎవరు ఎన్ని ఉద్యోగాలు తీసుకున్నారు, ఎవరు ఎన్ని కాలేజ్ సీట్స్ తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతమంది ఉంది, ఒక సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత నిజంగా ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకు హక్కులు కల్పించమని చెప్పినారు. ఇంత చిన్న విషయము పెద్ద విషయం అనుకో డెఫినెట్లీ, ఎందుకంటే ఇది ఈ సెన్సస్ కావాలి. నేను ఇదే కోరుతున్నాను, ఇంత చిన్న విషయము కేంద్రంలో ఇన్ని ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని అవుట్ సోర్సింగ్ లో పోయినాయి. కేంద్రంలో ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి